హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం జస్ట్ 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ నేను 4 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. ఇది నీట్గా వాష్ చేసుకొని 1 కప్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను ఒక 1 కట్ట పుదీనా తీసుకుంటున్నాను. ఇది నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర తీసుకొని 2 కలిపి కొంచెం సాల్ట్, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోకి ఒక 4 లవంగాలు, యాలకులు, ఒక 2 ఇంచ్ దాల్చిన చెక్క, షాయి జీరా, స్టార్ అనైస్, మరాఠీ మొగ్గ యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇది ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక దీంట్లోకి 2 టీ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ దీంట్లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ టొమాటో, 2 టీ స్పూన్స్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఇది మొత్తం ఇలా ఫ్రై అయ్యాక మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఇంకా వాటర్ ఇందులోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఇది కుక్ చేసుకోవాలి. చూడండి, 3 విజిల్స్ తర్వాత కుక్ అయిపోయింది. చూడండి, పొడి పొడిగా చాలా టేస్టీగా పుదీనా రైస్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం ఇలా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ ప్రిపేర్ అయిపోయింది. నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.